సీఎం చంద్రబాబు ప్రజాధనాన్ని అడ్డగోలుగా దుర్వినియోగం చేస్తున్నారు. 16 నెలల్లో 2 లక్షల కోట్లకు పైగా కూటమి ప్రభుత్వం అప్పులు చేసింది. తాజాగా సీఎం చంద్రబాబు కరకట్ట ప్యాలెస్కు ప్రభుత్వ నిధులు 95 లక్షలు విడుదల చేశారు. అత్యవసర మరమ్మతులకు 50 లక్షలు, మరుగుదొడ్లు, శానిటేషన్, నీటి సరఫరా మరమ్మతులకు 20 లక్షలు విడుదల చేశారు. ప్రజాధనాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్నారు అనే దానికి ప్రత్యక్ష సాక్ష్యంగా ప్రస్తుత పరిస్థితి మనం చూస్తున్నాం. కరకట్ట నివాసానికి మరమ్మతుల దృష్ట్యా 95 లక్షల రూపాయలు విడుదల చేసింది చంద్రబాబు సర్కార్. ప్రజాధనాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్నారో మనం చూస్తున్నాం. కరకట్ట ప్యాలెస్ మరమ్మతులు, రిపేర్స్కి ఏకంగా దాదాపు 1 కోటి రూపాయలు, అత్యవసర మరమ్మతులకు 50 లక్షలు, శానిటేషన్, మరుగుదొడ్లు అంటే వాష్రూమ్స్, రెస్ట్ రూమ్స్కి వీటికి 50 లక్షలు. ఏ రకంగా చూడాలి? మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి. 2014లో చూసాం ఆయన తాత్కాలిక నివాసానికి పార్క్ హయత్ హైదరాబాద్లో ఎన్ని కోట్లు ఖర్చు చేశారో మనం చూసాం. అలాగే తాత్కాలికంగా సెక్రటేరియట్కి ఎలాంటి మరమ్మతులు చేసి ఎంత డబ్బులు వృధా చేశారో మనం చూసాం. సో ప్రస్తుతం మళ్ళీ కరకట్ట ప్యాలెస్కి దాదాపు 95 లక్షలు, రెస్ట్ రూమ్స్కి 50 లక్షలా? ఏం జరుగుతుంది? 95 లక్షల రూపాయలు నిధులు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు ఆ కరకట్ట ప్యాలెస్ ఏదైతే ప్రస్తుతం కృష్ణా నది కరకట్టకు లోపల అక్రమంగా నిర్మించినటువంటి లింగమనేని గెస్ట్ హౌస్ ని ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు తన అధికారిక నివాసంగా మార్చుకున్నారు. ఆ ముఖ్యమంత్రి కరకట్ట ప్యాలెస్ కి సంబంధించి మరమ్మతుల కోసం, ఏవైతే ఎమర్జెన్సీ రిపేర్ల కోసమని, అదేవిధంగా అక్కడ కంటైనర్లు ఏర్పాటు చేయడానికి, అలాగే బారికేడ్లు ఏర్పాటు చేయడానికి, పబ్లిక్ వచ్చేటప్పుడు టాయిలెట్లు ఏర్పాటు చేయడానికి, వీటన్నిటికీ కలిపి మొత్తం 95 లక్షల రూపాయలు పరిపాలన అనుమతులు ఇస్తూ ఆర్ఎండ్బి శాఖకు సంబంధించి అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 16 నెలల కిందట ముఖ్యమంత్రి అయిన తర్వాత దీన్ని ఆ కరకట్ట ఏదైతే ఈ కట్టడం ఉందో దీన్ని అధికారిక నివాసంగా గుర్తిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అనేక వివాదాలు ఉన్నాయి ఈ కరకట్ట ప్యాలెస్ చుట్టూ. గతంలో సిఐడి కూడా అటాచ్ చేసింది ఈ భవనాన్ని. అటువంటి భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారిక నివాసం మార్చుకుని గతంలో దేవినేని ఉమా కూడా ఇది అక్రమం కట్టడం అంటూ బోట్ లో వెళ్లి చెప్పినటువంటి సందర్భం. ఈ నివాసానికి సంబంధించి గత ఏడాది వరదల సందర్భంగా దెబ్బతింది. దాదాపుగా 2 ఫ్లోర్ల వరకు కూడా నీట మునిగింది. నది పరివాహక ప్రాంతానికి లోపల ఉన్న నేపథ్యంలో అప్పుడు కొన్ని రిపేర్లు చేయించారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు 95 లక్షల రూపాయలు ఏకంగా ఈ రిపేర్ల కోసం అని చెప్పి ఈ ప్యాలెస్ కి సంబంధించి విడుదల చేశారు. ఆ నిధులు విడుదల చేస్తూ ఆర్ఎండ్బి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో కూడా ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి మదీనాగూడ గెస్ట్ హౌస్ కి, మదీనాగూడ ఫామ్ హౌస్ కి 1.5 కోటితో మరమ్మతులు చేయించుకున్నారు. జూబ్లీస్ ఇంటికి 5.5 కోట్లతో మరమ్మతులు. చంద్రబాబు ఎప్పుడున్నా సరే తన నివాసానికి, తన భవనానికి ఇటువంటి రిపేర్లు ప్రభుత్వ నిధులతో చేయించుకోవడం అలవాటు. ఈ సంవత్సరం ఇప్పుడు 95 లక్షలు ప్రస్తుతం విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.